మొదటి నుంచి మారుతీరావు మీరు అంతా ఎలా ఉండేవారు? కుటుంబం అంతా కలిసి ఉండేవాళ్ళం. మాది పెద్ద ఫ్యామిలీ. మా అమ్మ నాన్నలకి మా తర్వాత జనరేషను 60 మంది. 60 మంది కూడా ఒకటే మాట మీద అంత కట్టుబడి ఒకటే ఉండేవాళ్ళము. నేను నా కొడుకు ప్రెగ్నెంట్, నా భార్య ప్రెగ్నెంట్ ఎప్పుడు, నా కొడుకు కడుపులో ఉన్నప్పుడు నేను వేరే కాపురం పెట్టిన. అప్పుడు 18 సంవత్సరాల క్రితం, మోస్ట్లీ 2004 అనుకుంటా. 2004లో వేరే కాపురం పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఫంక్షన్లలో కలవటమే, లేకపోతే నా బిజినెస్లో కలవటమే తప్ప వాళ్ళ ఇంటికి పోయేది, మా ఇంటికి వాళ్ళు వచ్చేది ఏం పెద్ద జరగదు. వాళ్ళ అమ్మాయి ఒకటి గారాబం, నా పిల్లలు 3. నా పిల్లలకి తగ్గట్టు నేను ఉండాలి అన్నట్టు నేను ఉండేది తప్ప కలిసేది ఎప్పుడు గొడవలు లేవు, ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ లేవు. ఎక్కడికైనా వెళ్ళినా అందరం కలిసి ఉండేది. మా అమ్మ ఇక్కడుంటే ఇక్కడికి వస్తారు, అక్కడుంటే అక్కడికి పోతారు. అవన్నీ మంచిగానే ఉండేది. ఆ కుటుంబంలో అక్కడ ప్రేమ వ్యవహారాలను కూడా నా దృష్టికి తీసుకురాలేదు ఫస్ట్. తర్వాత 2016 అనుకుంటా, 2016లో జరిగిన విషయం తెలిసిన దగ్గర నుంచే ఆ విషయం నాకు తెలిసింది, నా దృష్టికి తీసుకొచ్చి అప్పటి వరకు కూడా నా దృష్టికి తీసుకురాలేదు ఏ రోజు కూడా. నేను అడిగడానికి కూడా జరిగింది, ఎందుకు అట్లా. కానీ అమృత పదే చూడడం జరిగింది. మొదటగా మాట్లాడినప్పుడు కూడా మొత్తం బాబాయే చేశారని, ఎందుకు బాబాయ్ మీద అంత అమృత కసి పెంచుకోవడానికి కారణం ఏంటి?